సమన్వయ లోపం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కాంగ్రెస్ కష్టాలు బాధ్యతలు తీసుకున్న 7 మంత్రులు పార్టీ ప్రభుత్వం పరువు కాపాడేందుకు తిప్పలు ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు పార్టీ లోకల్ లీడర్లను పట్టించుకొని నరేందర్ రెడ్డి తన విద్యా సంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు అభ్యర్థి పార్టీ లీడర్ల మధ్య సఖ్యతకరమైన విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి నరేందర్ రెడ్డి ఇలా ఆల్ఫర్ స్కూల్ అధినేత ఇలా ఈయనకు కష్టాలు అంటే 7 మంత్రులు ఉన్నప్పటికీ 7 మంత్రులకు వాళ్ళకు ఈయన గెలిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ సీఎం గారు ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ కూడా ఆయనకు ఇబ్బందిగానే ఉన్నటువంటి నేపథ్యం ఉందన్నటువంటి ప్రధాన వార్త. మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక 7 మంత్రులకు ఛాలెంజ్ గా మారింది. అక్కడ గెలవకపోతే అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా తమకు ఇబ్బంది మారుతుందన్న ఉద్దేశంతో ప్రచారాన్ని తీవ్రతం చేశారు. 2-3 రోజుల్లోగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎన్నికల ప్రచారం పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. నేరుగా ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే మెజార్టీ ఏరియాల అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టీం కు కాంగ్రెస్ లీడర్ల మధ్య సఖ్యత లేదని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది ఆయనకున్నటువంటి లోపము.